నమస్కారం. ఛానల్కు స్వాగతం. 1998లో ప్రపంచం ఒకవైపుంటే భారత్ మరోవైపు నిలబడింది. అమెరికా తన గూఢచారి శాటిలైట్లతో నిరంతరం నిఘా పెట్టినా మన దేశం ఎవరికీ తెలియకుండా అణుపరీక్షలు ఎలా నిర్వహించింది? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆపరేషన్ శక్తి వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అసలు అత్యంత అడ్వాన్స్డ్ స్పై శాటిలైట్స్ కళ్ళుగప్పి అంత పెద్ద అణు విస్ఫోటనాన్ని దాచడం సాధ్యమేనా? వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ. కాని మన సైంటిస్టులు, ఇండియన్ ఆర్మీ దీన్ని నిజం చేసి చూపించారు. అదే ఆపరేషన్ శక్తి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది, దీని వెనుక ఎన్ని సవాళ్లున్నాయో లోతుగా చూద్దాం. మొదటి భాగం 1974 పరిణామాలు, అమెరికా నిఘా. కథలోకి వెళితే 1974లో స్మైలింగ్ బుద్ధ పేరుతో మనం మొదటి అణుపరీక్ష చేసినప్పుడు ఏమైందో తెలుసా? అమెరికా, కెనడా లాంటి దేశాలు మనపై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. టెక్నాలజీ, ముడిసరుకులు ఏవీ రాకుండా బ్యాన్ చేశాయి. అయినా సరే దేశ భద్రతకు న్యూక్లియర్ ఆయుధాలు ఉండాల్సిందే అని భారత్ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. ఇక్కడ మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఎవరికీ అనుమానం రాకుండా అణుపరీక్షలు చేయడం. కాని పైన చూస్తేనేమో అమెరికాకి చెందిన CIA, నాసా స్పై శాటిలైట్లు 24 గంటలు డేగ కళ్లతో నిఘా పెట్టాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఎడారి ఇసుకలో ఒక జీప్ వెళ్లిన టైర్ గుర్తులను కూడా ఈజీగా కనిపెట్టేయగలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల కళ్ళు ఎలా కప్పాలి? రెండవ భాగం నైట్ షిఫ్ట్, నిఘా కప్పి, చీకటిలో ఆపరేషన్. ఈ ఇంపాసిబుల్ టాస్క్ని పాసిబుల్ చేయడానికి మన సైంటిస్టులు, అలాగే ఆర్మీలోని 58వ ఇంజనీర్ రెజిమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే, పనులన్నీ కేవలం చీకటి పడ్డాకే చెయ్యాలి. భలే ఉంది కదా ప్లాన్. అసలు ఈ పనులంటే ఏంటి? అణుపరీక్షల కోసం అండర్ గ్రౌండ్లో షాఫ్ట్స్ నిర్మించాలి. అంటే సుమారు 400 మీటర్ల లోతు, 50 మీటర్ల వెడల్పు ఉండే భారీ గుంతలు తవ్వి అందులో కాంక్రీట్, స్టీల్ కేసింగ్ వెయ్యాలి. ఇక్కడే ఆ బాంబులను పెట్టి పరీక్షిస్తారు. ఆలోచించండి, ఇలాంటివే ఏకంగా 5 భారీ నిర్మాణాలు కేవలం 40 రోజుల్లో. అది కూడా పక్కవాడు కూడా తెలియకుండా పూర్తి చెయ్యాలి. మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఇదంతా ఎలా చేశారో వింటే ఎవరైనా థ్రిల్ అవ్వాల్సిందే. రాత్రిపూట ఎవ్వరికీ ఏమాత్రం చప్పుడు కాకుండా నిశ్శబ్దంగా తవ్వకాలు జరిపేవారు. ఆ కేబుల్సు, వైర్లు పైకి కనిపించకుండా వాటిమీద చిన్న చిన్న మొక్కలు, గడ్డి కప్పేసేవారు. ఇక హైలైట్ ఏంటంటే, తెల్లవారేలోపు ఆర్మీ వాహనాలు తిరిగిన టైల్ గుర్తులను మన సైనికులు అక్షరాల చీపురులతో తుడిచేసేవాళ్లు. ఉదయం అయ్యేసరికి మళ్లీ అంతా నార్మల్. కాని ఒక్క రాత్రిపూట మాత్రమే పనిచేస్తే ఆ 40 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తవ్వడం అసాధ్యం. అప్పుడే మన వాళ్లు బ్లైండ్ స్పాట్ అనే ఒక ట్రిక్ ప్లే చేశారు. అమెరికన్ శాటిలైట్ల కదలికలను పక్కాగా లెక్కించి అవి థార్ ఎడారిని కవర్ చెయ్యలేని ఆ కాస్త గ్యాప్ని కనిపెట్టారు. ఆ కొద్దిపాటి సమయంలోనే పగటిపూట కూడా ఎంతో చాకచక్యంగా పనులు కానిచేశారు. ఇక్కడ మన ఆర్మీ క్రమశిక్షణ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అనుమానం రాకుండా సౌండ్ రాని పరికరాలు వాడారు. ఏ వస్తువు ఎక్కడుందో సైనికులు మైండ్లో ఫిక్స్ చేసుకుని తెల్లవారేసరికి దాన్ని మళ్ళీ కరెక్ట్గా అక్కడే పెట్టేవారు. ఎందుకంటే శాటిలైట్ తీసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోల్లో ఏ చిన్న తేడా వచ్చినా దొరికిపోతాం గదా. ప్రతిరోజూ మిషనరీని బంకర్లలో దాచటం, సైంటిస్టులు మారుపేర్లతో ఆర్మీ డ్రెస్సుల్లో తిరగడం, ఇదంతా ఒక సైలెంట్ వార్ లాగా జరిగింది. మూడవ భాగం బాంబుల తరలింపు. పోఖ్రాన్లో టెస్ట్ చేయడానికి గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఇక అసలు ఘట్టం మొదలు. అణుబాంబులను ముంబై నుంచి ఆ థార్ ఎడారికి తీసుకురావడం అదొక పెద్ద లాజిస్టికల్ థ్రిల్లర్. మే 1, 1998 టైం రాత్రి 3 గంటలు. ముంబైలోని బార్క్లో బాంబులను మిలిటరీ ట్రక్కులోకి ఎక్కించారు. సూర్యుడు రాకముందే ముంబై శాంతాక్రూజ్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వాటిని తరలించారు. ఉదయానికి జైసల్మేర్ చేరుకుని ఎవరికీ గుర్తుపట్టకుండా వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి రాత్రికి రాత్రి పోఖ్రాన్లో ఏర్పాటు చేసిన ప్రేయర్ హాల్కు ఆ బాంబులను అత్యంత సురక్షితంగా చేర్చారు. మే 10 నాటికి అంతా సిద్ధమైంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ డివైస్లకు, ఆ గుంతలకు పెట్టిన పేర్లు. ప్రధాన థర్మోన్యూక్లియర్ డివైస్ అయిన శక్తి-1ను ఉంచిన గుంత పేరు వైట్ హౌస్, శక్తి-2 ప్లూటోనియం డివైజ్ను తాజ్మహల్లో, అలాగే శక్తి-3 ఎక్స్పెరిమెంటల్ డివైజ్ను కుంభకరణ్ అనే షాఫ్ట్లో చాలా జాగ్రత్తగా అమర్చారు. ఈ మొత్తం ఆపరేషన్ను లీడ్ చేసింది ఎవరో కాదు, భారతదేశం గర్వించదగ్గ మేధావులు డాక్టర్ APJ అబ్దుల్ కలాం, డాక్టర్ R చిదంబరం మరియు డాక్టర్ అనిల్ కకోద్కర్. ఆ రోజు కంట్రోల్ రూంలో ఉండి
ఎలాంటి డిజిటల్ ట్రేస్ దొరకకుండా వైర్లు, ట్రిగ్గర్లు, టైమర్లు ఇలా ప్రతి ఒక్కదాన్ని ఫైనల్ చెక్ చేసి అన్నీ పక్కగా సిద్ధం చేశారు. 4వ భాగం భూమి కంపించిన రోజు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టం ఫలితాన్ని తేల్చే ఆ క్షణం రానే వచ్చింది. మే 11, 1998. కంట్రోల్ రూంలో అందరిలోనూ విపరీతమైన టెన్షన్. వాతావరణం కూడా అనుకూలించింది. అప్పుడే అమెరికా శాటిలైట్ పోక్రాన్ మీదుగా క్రాస్ అయిందని సిగ్నల్ వచ్చింది. ఇక ఫైనల్ కౌంట్డౌన్ స్టార్ట్. సరిగ్గా మధ్యాహ్నం 3:45. అండర్ గ్రౌండ్ నుంచి ఒక్కసారిగా కళ్ళు చెదిరే వెలుగు, భయంకరమైన బ్లాస్ట్ వేవ్ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఆ థారెడారిలో భూమి ఒక్కసారిగా కంపించింది. శక్తి 1, 2, 3 డివైజులు సక్సెస్ఫుల్గా పేలాయి. ఆ క్షణం కంట్రోల్ రూంలో ఉన్న శాస్త్రవేత్తలు, సైనికుల ఆనందానికి అవధులు లేవు. అది మన దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. 6. మనందరికీ అత్యంత గర్వకారణమైన నంబరిది. మే 11న ఈ 3 పరీక్షలు, ఆ వెంటనే మే 13న శక్తి 4, 5 పరీక్షలు పూర్తి కావడంతో ప్రపంచంలో అణుశక్తి కలిగిన 6వ దేశంగా మన భారతదేశం సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాయి. ఒక అద్భుతమైన సైన్స్కు లోపాలేని మిలిటరీ వ్యూహం తోడైతే ఒక దేశం సాధించలేనిది ఏదీ లేదని ఆపరేషన్ శక్తి నిరూపించింది. భారత గడ్డపై జరిగిన ఈ అద్భుత ఘట్టం గురించి వింటే గర్వంగా అనిపిస్తుంది కదా. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి దేశభక్తిని ప్రేరేపించే వాస్తవాల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.